విశాఖ ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాలలో జరుగుతున్న మహానాడు ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయి. ఇప్పటికే నగర అలంకరణ, భోజన ఏర్పాట్లను పార్టీ శ్రేణులు పూర్తి చేశారు. ప్రధాన వేదిక పనులు పూర్తి చేసి తుది మెరుగులు దిద్దుతున్నారు. 25,000 మందికి పైగా ప్రతినిధులు హాజరు కానున్న మహానాడు నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లను మా ప్రతినిధి అనిల్ వివరిస్తారు. తెలుగుదేశం పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మహానాడు వేడుక కోసం పార్టీ శ్రేణులు విశాఖ నగరాన్ని ఎంతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. నగరంలోని రహదారులతో పాటు ప్రధాన కూడళ్లలో పచ్చని తోరణాలతో నగరాన్ని ఎంతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. ప్రస్తుతం విశాఖ ఏయూ కళాశాలలో జరుగుతున్నటువంటి మహానాడు ఏర్పాట్లను పరిశీలిద్దాం. మహానాడు వేడుక ప్రశాంతంగా జరిగేందుకు పోలీసు శాఖ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. సుమారు 25,000 మందికి పైగా ప్రతినిధులు, ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రులు ఈ వేడుకలో పాల్గొంటున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు సుమారు 3 అంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేయడంతో పాటు 14 చెక్ పోస్టులను ఇప్పటికే పోలీసు శాఖ అధికారులు ఏర్పాటు చేశారు. మరోవైపు 6 ఎస్పీలతో పాటు 12 మంది అదనపు ఎస్పీలు భద్రతా ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేటువంటి అవకాశం ఉంది. మహానాడు ప్రధాన వేదికను ఎంతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతున్నారు. సినీ ఆర్ట్ డైరెక్టర్ నాగేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో రూపొందుతున్నటువంటి స్టేజ్ నిర్మాణంలో పార్టీ ప్రతినిధులు ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టారు. ప్రధానంగా ఈ 2 రాష్ట్రాలకు చెందినటువంటి ప్రతినిధులు హాజరవుతున్నటువంటి మహానాడులో 2 రాష్ట్రాలకు కీలక ప్రాతినిధ్యం కల్పించాలనే ఉద్దేశంతో వేదికకు 2 వైపులా, ఒకవైపు హైటెక్ సిటీ నమూనాతో పాటు రెండో వైపు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు నమూనాను ఏర్పాటు చేస్తున్నారు. దీంతో పాటు వేదికకు మధ్యలో ఎన్టీఆర్ తో పాటు చంద్రబాబు చిత్రపటాలను ఎంతో ఆకర్షణీయంగా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. దీంతో పాటు ఈ ప్రధాన వేదికపై జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని సమావేశ ప్రాంగణంలో ఉన్నటువంటి చిట్ట చివరి కార్యకర్తకు కూడా స్పష్టంగా కనిపించే విధంగా ఈ వేదిక నిర్మాణంలో జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. దీంతో పాటు ప్రధాన వేదిక వెనుక భారీగా పసుపు రంగు లైట్లను ఏర్పాటు చేయడం ద్వారా ఈ తెలుగుదేశం మహానాడుకు సంబంధించినటువంటి భావన, ప్రధానంగా ఈ తెలుగుదేశం పసుపు జెండాలకు సంబంధించినటువంటి భావన కార్యకర్తల్లో, ప్రతినిధుల్లో కలిగేటువంటి చర్యలు తీసుకున్నారు. రోజుల మహానాడు కార్యక్రమంలో భోజన ఏర్పాట్లు ఎంతో ప్రత్యేకంగా ఉన్నాయి. రోజుకు సుమారు 18 రకాలకు పైగా భిన్న రుచుల విభిన్న వంటకాలు మహానాడుకు వచ్చే కార్యకర్తలకు నోరూరించనున్నాయి. అయితే గతంలో జరిగినటువంటి అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఒకే భోజనశాల కాకుండా ఈసారి మహానాడులో 3 భోజనశాలలు ఏర్పాటు చేయడం జరిగింది. ఒక్కో భోజనశాలలో ఒకేసారి 7,000 మంది కార్యకర్తలు భోజనం చేసే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. దీని ద్వారా 25,000 మంది కార్యకర్తలు ఎలాంటి ఇబ్బంది లేకుండా భోజనాలను పూర్తి చేసుకునేటువంటి అవకాశం ఉంది. అయితే మహానాడు 2వ రోజు అయినటువంటి ఎన్టీఆర్ జన్మదినం సందర్భంగా మహానాడు భోజనాల్లో ప్రత్యేకమైనటువంటి మెనూను చేర్చడం జరిగింది. ఎన్టీఆర్ కు ఎంతో ఇష్టమైనటువంటి వంటకాలను ఈ 2వ రోజు ఆదివారం మహానాడు భోజనాల్లో ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో పాటు ఈ భోజన ఏర్పాట్లలో ముఖ్యంగా ఉత్తరాంధ్రకు చెందినటువంటి వంటకాలతో పాటు తూర్పుగోదావరికి చెందినటువంటి ప్రత్యేకమైనటువంటి వంటకాలను కూడా చేర్చడం జరిగింది. ఇది మహానాడు ఏర్పాట్లకు సంబంధించినటువంటి తాజా పరిస్థితి. కెమెరామెన్ సిహెచ్ శ్రీనివాస్తో అనిల్, ఈటీవీ న్యూస్, విశాఖపట్నం.